జనియామ జిల్లా లింగాల గన్పురం మండలం శ్రీనివాస్ నగర్ కాలనీలో నెల్లూట్ల రవీంద్రరావు అధ్యక్షతన వరంగల్, నల్గొండ, ఖమ్మం నియోజకవర్గ టీచర్స్ ఎమ్మెల్సీగా టీఎఫ్ మరియు తెలంగాణ ఉద్యోగ ఉపాధ్యాయ సంఘం బలపరుస్తున్న స్వతంత్ర అభ్యర్థి జాగంటి కైలాసం విలేకరుల సమావేశం నిర్వహించారు. వరంగల్, నల్గొండ, ఖమ్మం టీచర్ ఎమ్మెల్సీ కాన్స్టిట్యున్సీ నుండి జంగిటి కైలాసం అనే నేను రాబోయే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. అందుకోసమే ప్రత్యేకంగా ఈ యొక్క పత్రికా సమావేశాన్ని ఇక్కడ పెద్దలు రవీంద్రరావు గారి సారథ్యంలో వారి సహాయ సహకారాలతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నప్పటికీ నేను గత 15 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి తెలంగాణ టీయూటీఎఫ్ తెలంగాణ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ వ్యవస్థాపక ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. తెలంగాణ ఉద్యమంలో అన్ని సంఘాలను ఏకతాటిపై తీసుకురావడంలో 42 రోజుల సకల జనుల సమ్మెను సమర్థవంతంగా టీఆర్ఎస్ భుజస్కంధాల మీద ఏర్పాటు చేసుకున్న సందర్భంలో కూడా మేము కేసీఆర్ గారికి టీఈటీ పక్షాన ఒక రకంగా చెప్పాలంటే పూర్తిగా వెన్నుదన్నుగా నిలిచాము. ఏపీ పేరుతో ఉన్నటువంటి ఉపాధ్యాయ సంఘాలన్నీ సందిగ్ధ అవస్థలో ఉన్నప్పుడు, డోలాయమాన స్థితిలో ఉన్నప్పుడు మేము తెలంగాణ అవసరం లేదని భావిస్తున్నటువంటి ఏపీ యూటీఎఫ్ నుండి విభేదించి టీయూటీఎఫ్ను ఏర్పాటు చేసుకున్నాం. ఆ సందర్భంలో కూడా మేడ్చల్లో పనిచేస్తున్న నేను, మా మిత్రులు ఆర్వి గారు, ఇక్కడ నుండి రవీంద్రరావు గారు, బుర్రా రమేష్ గారు, ఆర్ వెంకటేశ్వరు జనగామ నుండి, ఈ విధంగా ఈ మిత్రులంతా ఆనాడు మాకు చేయూతనిచ్చారు, బలాన్నిచ్చారు. ఆ ఉద్యమాన్ని రాష్ట్ర వ్యాప్తం చేయడంలో టీయూటీఎఫ్ కీలకమైన పాత్ర పోషించిందని చెప్పుకోవడానికి నేను చాలా గర్విస్తున్నాను. ఆ నేపథ్యంలో నేను 40 సంవత్సరాలు ఉపాధ్యాయునిగా పనిచేసి రిటైర్ అయినాక ఈ తెలంగాణలో జరుగుతున్నటువంటి తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉపాధ్యాయ సమస్యలు, విద్యారంగ సమస్యలు నానాటికి పేరుకుపోతున్నాయి తప్ప ఒక్కటి కూడా పరిష్కారం కావడం లేదు. జీతభత్యాలు రావడమే గొప్పగా భావిస్తున్నటువంటి తరుణంలో నేను ఎందుకో కాస్త నా మనసు ఆవేదన గురైంది. తెలంగాణ వచ్చిన తర్వాత గొప్పగా ఉంటాయి విద్యారంగంలో అనేక సంస్కరణలు చోటు చేసుకుంటాయి. ఇక తెలంగాణ గొప్ప బంగారు తెలంగాణగా ఆవిర్భవించబోతుందని గర్వంగా భావించిన మాకు నిరాశ నిస్పృహలు ఎదురయ్యాయి. విద్యారంగానికి కనీసం సమీక్షకు నోచుకోలేదు. 10 సంవత్సరాల కాలంలో విద్యారంగంలో ఉన్నటువంటి యూనియన్లను పిలిచి మాట్లాడినటువంటి సందర్భమే లేదు. పూర్తిగా విద్యారంగాన్ని మర్చిపోయారు. కాబట్టి నేను ఇక 200-300 సంఘాలని చెప్పుకుంటున్న జేఏసీలు కూడా ఒక్క డిఏ ఇవ్వకపోతే కూడా అడగడం లేదు. స్టిల్ ఇంకా 4 డిఏలు పెండింగ్లో ఉన్నాయి. ఇప్పటికే బీఆర్ఎస్ అమలు కావాల్సినటువంటి పరిస్థితి ఉండేది, కానీ ఇప్పటికీ కూడా 4 డిఏలు వెంటనే రిలీజ్ చేయించడంలో మీడియాకు నేను తప్పకుండా తెలియజేస్తాను. అలాగే టీఆర్టీఎఫ్ నుండి కూడా నాకు మంచి మిత్రులు ఉన్నారు. నేను ఎవ్వరికి కూడా శత్రువులు కాదు. ఒక రకంగా నేను చెప్పుకుంటే అచ్చే శక్తి కాదు, కానీ నేను అజాత శత్రువులు. నాకు ఏ సంఘంలో కూడా శత్రువులు లేదు. కాబట్టి ఆ విశ్వాసంతో ప్రథమ ఓటు, మొదటి ప్రాధాన్యత ఓటు కోరుకుంటాను. కానీ వాళ్ళ సంఘాల సభ్యులు ఉన్నప్పుడు కోరుకోవడం అత్యాశ అవుతుంది. నాకు 2వ ప్రాధాన్యత ఓటు వేసి నా యొక్క విజయానికి కృషి చేయాలని, నాకు సహకరించాలి. విద్యారంగం ప్రక్షాళన కోసము
నా యొక్క భావి జీవితాన్ని నేను పూర్తిగా అంకితం చేస్తాను. నాకు ఒక గొప్ప సువర్ణ అవకాశం వచ్చింది, దాంట్లో నాకు అవకాశం కల్పించి కౌన్సిల్ పంపాలని నేను సవినీయంగా మనవి చేస్తూ నేను తెలంగాణ తల్లికి, తెలంగాణ ఉద్యమానికి నేను ఎప్పుడు తెలంగాణకు నేను రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను. జై తెలంగాణ, జై టీయూటీఎఫ్, జై 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 జయశంకర్ సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.